హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎందరో ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా చెర్రీని స్కూల్లో జాయిన్ చేద్దామనేసి తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్గా మేము ఆగస్ట్ మంత్ నుంచి జాయిన్ చేద్దామనేసి అనుకుంటుంటే పోస్ట్పోన్ అవుతూ ఉంది. మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈరోజైనా కుదురుతుందేమో, కుదిరితే రండి అని చెప్పాను అనమాట. మధ్యలో పర్మిషన్ తీసుకొని వచ్చారు. అప్పటికి 10 అయిపోయింది. సరే కదా అని వచ్చారు. మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. తను ఫస్ట్ డేనే మంచిగానే ఉన్నాడు. బయట చూడండి, పిల్లలు బ్రేక్లో బయటకు వెళ్తే వాడిని లోపలికి పంపిస్తున్నాడు అనమాట. మంచిగానే ఉన్నాడు, అందరితోని, పిల్లలతో కానీ టీచర్తో కానీ మంచిగానే ఉన్నాడు. ఆఫ్టర్నూన్ వరకు ఉంచేసి తీసుకొద్దాం అనేసి నేను లంచ్ తీసుకెళ్ళలేదు. ఆఫ్టర్నూన్ వచ్చేసామండి. ఇది నెక్స్ట్ డే అనమాట. ఈరోజు కూడా లంచ్ తీసుకెళ్ళలేదు. క్లాస్లో కూర్చోబెట్టేసి మీరు పక్కన ఉండండి, బాగానే ఉంటున్నాడు కదా, మళ్ళీ మీరు అలానే ఉంటే తను అలవాటు కాడు అనేసి చెప్పారనమాట. తన్ని క్లాస్లో వదిలేసి అయితే నేను సైడ్ నుంచి వీడియో తీస్తున్నాను. టీచర్ దగ్గర బాగానే ఉన్నారు. లంచ్ టైంకి నేను వెళ్ళాను అనమాట తన దగ్గరికి. మంచిగా ఉన్నాడా? రేపు తీసుకొస్తాను లంచ్ బాక్స్. చెర్రీ కన్నా ఏం చేసినా లంచ్ తీసుకెళ్ళలేదని చెప్పాను కదండి. మీరు లంచ్ తీసుకురండి, తను ఉంటాడు, మీరు ఇక్కడ ఉండొద్దు, ఇంకా వెళ్ళిపోవచ్చు, బాబుని పట్టుకొని ఏముంటారు, చిన్న బాబు కదా అనేసి అన్నారు. ఇది వచ్చేసి 3rd డే అండి. బాబు స్కూల్ యూనిఫామ్ లేదు అనేసి అంటున్నారు మా సారు. మేము 2 డేస్ అయింది కదా వెళ్ళి, ఈరోజు కంప్లీట్గా ఈవినింగ్ వరకు ఉంచుదాం అనేసి అయితే అనుకున్నాము. స్టార్ట్ అయిపోయాయి అనమాట. మా ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం దూరమే, బైక్ మీద వెళ్తే నడవడానికి అయితే కొంచెం దూరంగానే ఉంటుంది. మేము ఎప్పుడో జాయిన్ చేయాల్సిందండి. ఆగస్ట్లో అయితే జాయిన్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఫుల్ ఫీవర్ అనమాట. ఆ తర్వాత అలానే కంటిన్యూ అయింది. 2 months అయిపోయింది ఆల్మోస్ట్. మేము ఫీ మాట్లాడేటప్పుడు కూడా అకాడమిక్ ఇయర్ సగం అయిపోయింది కదండి ఆల్మోస్ట్ అనేసి ఫీ కూడా తక్కువ చేసే మేము పే చేసాము. సార్ కూడా ఓకే అన్నారు. మేము ముందు వెళ్ళేది ఉంటే ఫుల్ పేమెంట్ చేసేవాళ్ళం అనుకుంటా. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అప్పుడైతే మస్తు ఇబ్బంది పెట్టారంటండి. తను డైలీ వెళ్ళేదంట, ఊరికే ఏడ్చేవాళ్ళంట. వాళ్ళు అలవాటు కావడానికైతే తను మస్తు ఇబ్బంది పడ్డదంట. మా పక్కింటి వాళ్ళు కూడా చెప్పారు, పిల్లలు కొంచెం అలవాటు అయ్యే వరకు మనం వెళ్ళాలండి, మా పెద్ద పాప బాగా ఏడ్చింది అనేసి చెప్పారనమాట. అది విన్నాక నేను ఫుల్ టెన్షన్ పడ్డానిక, తను ఎలా ఉంటాడో. నేను టెన్షన్ పడ్డట్టుకైతే తనేమీ ఇబ్బంది పెట్టలే అండి నన్ను. తనైతే హ్యాపీగా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ స్కూల్కి అన్నట్టుగా ఏమి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, నేను వెళ్ళను అని అనలేదు, ఏమీ అనలేదు. హ్యాపీగా బయలుదేరిపోయిండు తనైతే. నేనైతే ఇప్పుడు లంచ్ తీసుకెళ్ళట్లేదండి, మళ్ళీ లంచ్ టైంకి వచ్చి తనకి తినిపించేద్దాం అనేసి. మేము 2 days వెళ్ళినప్పుడు కూడా 10కి అలా వెళ్ళామన్నమాట. ఈ రోజైనా ప్రేయర్ టైంకి వెళ్ళి తనకి చూపించాలి అనేసి మేము ఫాస్ట్గా వెళ్ళాము. అప్పటికి అయిపోయిందేమో అనేసి అనుకున్నాం, కానీ ఇంకా స్టార్ట్ అవుతుంది. పిల్లలు కూడా అప్పుడప్పుడే వస్తున్నారు, చాలామంది వరకు అయితే వచ్చారు అప్పటికి. ఇదే అండి స్కూల్ వాళ్ళది. పైన 1st floorలో చెర్రీ వాళ్ళది, కింద వేరే క్లాస్ వాళ్ళది. నేను ఏ క్లాస్ వాళ్ళైతే నాకైతే తెలీదు. యూకేజీ అండ్ 1st class వాళ్ళు కూడా పైనే అనమాట. గ్రిల్ అనేది ఉంది, మనకి పిల్లలు బయటకు వస్తారు, ఏమైనా ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. క్లాస్లో కూడా టీచర్ అండ్ ఆయా ఉంటారు కదా, వాళ్ళైతే బాగా చూసుకుంటున్నారు. అందరికీ తినిపించేటప్పుడు లంచ్ టైంలో కూడా తినని వాళ్ళకి ఇద్దరు తినిపిస్తున్నారనమాట. మధ్యలో కూర్చొని ఒక 4-5 members పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని స్పూన్తో అలా తినిపిస్తున్నారు. నాకైతే మంచిగానే అనిపించింది. అంత టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. లైన్లో చెర్రీ నిలబడ్డాడనమాట. ఫస్ట్ టైం తను ఇలా చూడడము. చెర్రీ
చెర్రీ ఫస్ట్ టైం కదా అటు ఇటు చూస్తున్నాడు. వాల్యూమ్ అయితే మ్యూట్ చేశానండి. చెర్రీ మేడం తనకు పెట్టు. ఒక బాబు ఏడ్చే సౌండ్ వినిపిస్తుంది కదండి సైడ్కి. ఆ బాబు అయితే వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటాడండి పాపం. తనకి వాళ్ళు వదిలేసి వెళ్తారు, మధ్యలో తినిపించడానికి కూడా రారు. వాళ్ళు ముందు నుంచే పంపిస్తున్నారు బాబుని, కానీ ఇంకా అలవాటు అవ్వలేదు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్ యూనిఫామ్ తీసుకున్నాము, అలానే బాక్స్ అవి తీసుకున్నాను అన్నమాట. చార్విక్ అని చెప్పి తను సిహెచ్ఏ కాకుండా ఎస్ఏ పెట్టారు. ఒక బాక్స్ మీద మాత్రము సిహెచ్ఏనే రాశారు, మళ్ళీ ఎస్ పెట్టారు. సర్లే అనేసి లైట్ తీసుకున్నాము. దీని మీద అయితే బాగానే రాశారు. ఇది వచ్చేసి స్నాక్స్ బాక్స్ అనమాట. స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత అవి క్లీన్ చేసుకుని ఫస్ట్ పెట్టాను, తర్వాత వంట చేశాను. వచ్చేటప్పుడే తోటకూర తీసుకొచ్చాము, అదంతా క్లీన్ చేసి వండేసరికి కరెక్ట్గా నాకు టైం సరిపోయిందండి. 12 అయిపోయిందండి. చిన్నోడికి తినిపించాలి కదా అనేసి ఉగ్గు చేసి కూల్ అవ్వనేసి వాటర్ పెట్టేశాను, వాటర్లో పెట్టాను అనమాట. తర్వాత చెర్రీ ఎంత తింటాడో నాకు తెలుసు కదా, అంతే పెట్టాను. పిల్లలకి పెట్టేటప్పుడు ఏంటంటే కర్రీలో పచ్చిమిర్చి కానీ టమాటా తొక్కలు కానీ ఏమీ రాకుండా పెట్టాలండి. ఆయాలు ఉంటారు కదా, పిల్లలు చాలామంది ఉంటారు, వాళ్ళు కలిపేటప్పుడు ఒక్కొక్కసారి చూసుకోరు అనమాట. నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఒక పాపను చూశాను, తను పచ్చిమిర్చి తిన్నదనమాట. తను చాలా బాధపడ్డది. అందుకనే కొంచెం మనం పెట్టేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా పెట్టుకుంటే సరిపోద్ది అనేసి నాకు అప్పుడే అనిపించింది. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు తనకి జామకాయ పెట్టాను అనమాట ఒక బాక్స్లో. తను తిన్నాడో లేదో మళ్ళీ ఎందుకులే అనేసి క్యారెట్ కొన్ని పీసెస్ కొని పెట్టాను. మేము తీసుకొని వెళ్ళేలోపు చెర్రీ అప్పుడే బయటకు వచ్చిండు. చూడండి ఎంత హ్యాపీగా వస్తున్నాడో నవ్వుకుంటూ. తర్వాత మా సార్కి చిన్న బాబు నుంచి పక్కన కూర్చోమని చెప్పాను. చెర్రీ చూడండి, నేను తీసుకెళ్ళిన బాక్స్ని మళ్ళీ దాచిపెట్టి సర్ప్రైజ్ అనేసి నాకు చూపిస్తున్నాడు. తను చూపించినప్పుడే నేను సర్ప్రైజ్గా ఫీల్ అవుతాను అనమాట. తను అలానే చూపిస్తాడు అనమాట. ఏం చేసినావు? రాసుకున్నావా? ఇంకేం చేసినావు? టీచర్ అన్నారు, మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి, మిమ్మల్ని చూస్తే ఏడుస్తాడా అనేసి అన్నారు. కానీ ఒక్కరోజైనా నేను తినిపించాలి కదండి, అందుకని నేనే తినిపించి వెళ్తానని చెప్పాను అనమాట. తినిపించి తర్వాత చూశాను. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు. తర్వాత ఈవినింగ్ వెళ్ళేటప్పటికి తను బయటకు వస్తున్నాడు అనమాట. సారేమో అక్కడ అంటే కూర్చున్నాడు, అది క్యాప్చర్ చేయలేదు. తర్వాత మమ్మల్ని చూసి దగ్గరికి వచ్చిండు. ఎవరో పిల్లలు స్లేట్ పైన రఫ్ చేస్తారు కదా పెన్సిల్తో, అది పెట్టినట్టుంది బొట్టులాగా, అదే తోడిస్తే పోలేదు. తర్వాత యూనిఫామ్ తీసుకున్నాను కదా, మార్నింగ్ తీసుకున్నది స్టిచ్చింగ్కి ఇవ్వడానికి వచ్చేసామన్నమాట. సెకండ్ డే స్టార్టింగ్లో చెప్పాను కదండి, అమ్మ అనే మాట లేదు తనకి అనేసి. ఆ రోజు టీచర్ అంట పిల్లలు అల్లరి చేస్తుంటే అల్లరి చేయకండి, సైలెంట్గా కూర్చోండి అనేసి అంటున్నారంట. చెర్రీ ఏం చేశాడంట, బెంచెస్ ఉంటాయి కదా, బెంచ్ పైన నిలబడి ఎందుకు అల్లరి చేస్తున్నారు, సైలెంట్గా ఉండండి, అల్లరి చేయకండి అనేసి గట్టిగా అంటున్నాడంట. ఆయా అంటున్నారు, నేను వెళ్ళగానే ఆ మాట చెప్పి అలా అంటున్నాడు, ఒక్క రోజులోనే లీడర్ అయిపోయింది తను అనేసి అంటున్నాడు అనమాట. నాకైతే నవ్వొచ్చింది. తర్వాత మేము బేకరీకి వెళ్ళాము. చెర్రీ చూడండి, తన బాస్కెట్ తనే పట్టుకుంటాడంట, బ్యాగ్ తనే వేసుకుంటాడంట. మమ్మల్ని పట్టుకొని ఇవ్వట్లేదు, పట్టుకుంటానని అడిగినా కూడా తనకి నచ్చినవన్నీ ఆ బాస్కెట్లో వేసుకుంటున్నాడు అనమాట. నేను ఏమో తీయడము, ఇక్కడ అదేంటి రాగి బిస్కెట్స్ అవి ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ రాగి బిస్కెట్స్ అవి ఉంటాయి, అవి తీసుకున్నాము. తర్వాత తన కేక్ చూపిస్తున్నాడు అనమాట. కేక్ అంటే తనకి ఇష్టము. కేక్ ఎప్పుడు తీసుకోమండి, తను అడిగాడు కదా అనేసి 1 పీస్ తీసుకున్నాము. అది మేము ముగ్గురం తిన్నాం. తను ఒక్కడికి అయితే అది మళ్ళీ ఎక్కువైపోతుంది అనేసి మేము ముగ్గురం తిన్నామన్నమాట. తర్వాత ఇంటికి వెళ్ళాక నీ బర్త్డేకి తీసుకున్నాంలే కేక్, అవద్దు కూల్ కేక్ తీసుకుందాం. పడతావు డాడీ? సరే సరే ఓకే.
తర్వాత తన బర్త్డే ఉంది, అప్పుడు తీసుకుంటామని చెప్పాను. తర్వాత నాకు డైరీ మిల్క్ అంటే ఇష్టం, అదొకటి తీసుకున్నారనమాట మా సారు. అది చెర్రీ నేనే తిన్నాము ఇంటికి వెళ్ళాక. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.